హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు నుండి మనం HTML ట్యుటోరియల్స్ కంటిన్యూగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కోర్సును ఫాలో అవ్వండి, తప్పకుండా కంప్లీట్గా నేర్చుకోండి. మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. మీరు కెరీర్లో ఎక్కడైనా సరే మీరు ఈ వీడియోస్ను తప్పకుండా ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. మనకు HTML యొక్క బేసిక్ సింటెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మీకు లెస్ దెన్ మరియు గ్రేటర్ దెన్ సింబల్కు మధ్యలో మీరు ట్యాగ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. మీకు ప్రతి ఒక్క ట్యాగుకు ఓపెనింగ్ ట్యాగ్ మరియు క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ మనకు ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే మనం ఏం రాయాలనుకున్నా రాయొచ్చు అన్నమాట. మనకు ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే HTML యొక్క ఫైల్ను ఏ విధంగా సేవ్ చేయాలి. మనం సాధారణంగా సేవ్ చేస్తే HTML ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం HTML ఫైల్ను సేవ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చి మనకు దానికి డాట్ ఇచ్చి ఎక్స్టెన్షన్ .html అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ స్క్రీన్ పైన చూడండి. ఫైల్ను సేవ్ చేయడానికి Ctrl+S షార్ట్కట్ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు ఇవ్వాలనుకున్న నేమ్ ఇవ్వండి. దానికి ఎక్స్టెన్షన్ మాత్రం తప్పకుండా .html అని మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే అది మామూలు టెక్స్ట్ ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ మిస్టేక్ అనేది చేయకండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, మీకు .html అని మీకు ఇవ్వండి. ఇచ్చాక మీరు ఫైల్ను ఆల్ టైప్ ఫైల్లో సేవ్ చేసుకోండి. మీరు స్క్రీన్ పైన చూడండి. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీకు నచ్చిన ప్లేస్లో మీరు అది సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ అనేది సేవ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ పైన ఇక్కడ కార్నర్లో బేసిక్ HTML ఫైల్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ఫైల్ అనేది సేవ్ అవ్వడం అనేది జరిగింది. మీరు ఈ వీడియోస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. కోర్సు కంప్లీట్గా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియోస్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.